Hello everyone, good evening and welcome back to my YouTube channel. నేను మీ అఖిల్. I hope you guys are doing great. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇందాకే వర్క్ నుంచి వచ్చాను అనమాట. ఈరోజు కొంచెం తొందరగా వచ్చాను ఇంటికి. టుడేస్ వీడియో is going to be about how to get your PR ప్రాసెస్ ఏంటి, కెనడాలో PR రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయో ఈరోజు అయితే వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో బేసికలీ కెనడాలో మీకు PR రావాలి అంటే దెర్ ఇస్ 2 ప్రాసెస్. ఒకటేమో వచ్చేసి ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఇంకొకటి వచ్చేసి AIPP ఆర్ OINP. లైక్ ఇట్లా ఎవ్రీ ప్రావిన్స్ కి డిఫరెంట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి అయితే మాట్లాడుకుందాం మనము. ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీకు బేసిక్ గా ఎవ్రీ ఇయర్ లైక్ ఎవ్రీ 3 months కో 4 months కో ఒక డ్రా అయితే తీస్తారు. అండ్ దానికి CRS స్కోర్ అని ఒకటి ఉంటుంది అనమాట. CRS స్కోర్ క్యాలిక్యులేటర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇవ్వండి మీకు కెనడా గవర్నమెంట్ సైట్కి అయితే తీసుకొస్తుంది అనమాట. సో మీరు ఆ కింద డీటెయిల్స్ అడుగుతుంది, అదన్నీ ఫిల్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్, మీ లాస్ట్ 5 years ఎక్కడ ఉన్నారో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు స్కోర్ అయితే ఒకటి ఇస్తుంది అనమాట. ఎవ్రీ 3-4 months కి ఆ స్కోర్ తీసినప్పుడు మీకు లెట్స్ సే ఇప్పుడు ఈ రోజు ఒక డ్రా అయింది అనుకోండి. ఆ డ్రాలో మినిమం స్కోర్ వచ్చేసి 430 అనుకోండి. మీకు 430 అండ్ అబోవ్ ఉంటే మీకు PRకి అప్లై చేసుకోవడానికి ఇన్విటేషన్ అయితే పంపిస్తారు అనమాట. అండ్ ఇది జస్ట్ ఇన్విటేషన్ మాత్రమే. మీరు మళ్ళీ దానికి మీరు ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, దానికి అన్నిటికీ ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు దాన్ని రివ్యూ చేసిన తర్వాత మీకు PR అయితే ఇస్తారు. ఇంకోటి వచ్చేసి AIPP ఆర్ OINP. AIPP వచ్చేసి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఒంటారియోలో దాన్ని OINP అంటారంట. దాని ఫుల్ ఫామ్ నాకు తెలీదు. ఐ థింక్ ఇట్స్ ఒంటారియో ఇమిగ్రేషన్ నామినీ ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్. దీనికి వచ్చేసి ఇది ఏంటంటే ఎంప్లాయర్ స్పెసిఫిక్ అనమాట. మీరు గూగుల్లో లెట్స్ సే అట్లాంటిక్ ప్రావిన్స్ లో ఉన్నారనుకోండి, మీరు న్యూ బ్రన్స్విక్ ఆర్ నోవా స్కోషియా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఆర్ న్యూఫౌండ్లాండ్, ఐ థింక్ న్యూఫౌండ్లాండ్, ఈ 4 provinces లో ఉంటే మాత్రం మీకు AIPP అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు గూగుల్లో AIPP డెసిగ్నేటెడ్ ఎంప్లాయర్స్ అని కొడితే మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ ఎంప్లాయర్స్ అందరూ మీకు AIPPకి సపోర్ట్ చేస్తారు. మీరు బేసిక్ గా ఏంటంటే AIPP ఎలా అంటే, మీరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యి 1 year తర్వాత వాళ్ళని AIPP నాకు డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళు మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఫిల్ చేసి. దాన్ని మీరు గూగుల్లో AIPP ఆ సైట్లోకి వెళ్ళి మీరు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఆ PR ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇదేంటంటే ఆ AIPP వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేయాలి. ప్రొవిన్షియల్ PR ప్రాసెస్ ఇలాగే ఉంటుంది అనమాట. మీరు AIPP అప్లికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మీకు డ్రా అయ్యాలి. ఇదేంటంటే దీనివల్ల మీకు AIPP OINP దీనివల్ల ప్రాసెస్ ఏంటంటే, మీకు అది అప్లికేషన్ అప్రూవ్ అయిందని అనుకోండి, మీకు 600 points అయితే యాడ్ అవుతాయి అనమాట. CRS స్కోర్. సో CRS స్కోర్ 600 points అయితే యాడ్ అవుతాయి అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ టైం ఎప్పుడు డ్రా తీస్తే అప్పుడు మీకు డైరెక్ట్ ఇంకా ఇన్విటేషన్ వస్తుంది. ఎందుకంటే మీకు 600 points ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చదువుకున్నారు అనుకోండి, దానికి కొన్ని పాయింట్స్, మీరు లాస్ట్ 2 years నుంచి ఇక్కడ ఉన్నారు అనుకోండి, దానికి కొన్ని పాయింట్స్, మీ ఏజ్ కి పాయింట్స్. సో ఇవన్నీ కలిపి మీకు నెక్స్ట్ డ్రాలో అయితే ఈజీగా ఇన్విటేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అండ్ ఈ PNP, ఈ AIPP ప్రాసెస్ కి మీకు మినిమం 1560 hours వర్క్ చేసి ఉండాలి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే. అదేంటంటే ఆల్మోస్ట్ లైక్ 1 year ఫుల్ టైమ్ జాబ్ చేస్తే మీకు 1560 hours అయితే కవర్ అయిపోతాయి. అండ్ PNP వచ్చేసి ఏంటంటే ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అనమాట. మీరు ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు లైక్ దానికి PNPకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే అట్లీస్ట్ Tier 2 జాబ్ ఉండాలన్నమాట. లాస్ట్ 1 year నుండి లైక్ 1560 hours వర్క్ చేయాలి. సో మీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా Tier 2కి నాక్ కోడ్తో నాకు లెటర్ ఇవ్వాలి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారనమాట. సో ఆ లెటర్ మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే సేమ్ మళ్ళీ ప్రావిన్స్ అయితే నామినీగా పిక్ చేసుకుంటుంది. అండ్ మీకు 600 points యాడ్ అయిపోతాయి. దాని త్రూ మళ్ళీ మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి వెళ్ళి యాడ్ చేయాలన్నమాట. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ డైరెక్ట్ అప్లై చేసినా, మీరు లైక్ డైరెక్ట్ PRకి అప్లై చేసినా ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ వెళ్తారు. అండ్ మీరు AIPP OINP ఇట్లా PNP ప్రావిన్షియల్ నామినీ ఇవి ఉంటాయి కదా, వాటి త్రూ వెళ్ళినా మీరు మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి వచ్చి అయితే మళ్ళీ అప్లికేషన్ వేయాలన్నమాట. సో మీకు పాయింట్స్ ఎక్కడ యాడ్ అవుతాయి అంటే, ఈజీగా మీరు కెనడాలో 1-2 years వర్క్ చేస్తాను అనుకోండి, దానికి లైక్ 20 or 30 points ఏమో ఉంటాయి. మీరు కెనడాలో 2 ఎడ్యుకేషన్ చేస్తే దానికి పాయింట్స్ యాడ్ అవుతాయి. మీ ఏజ్, మీ ఇన్కమ్, ఇవన్నీ లైక్ మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి దాన్ని రివ్యూ చేసి దాని త్రూ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు అదే మీరు చెప్పినట్టు మీరు లైక్ CRS స్కోర్ క్యాలిక్యులేటర్ అని
గూగుల్లో టైప్ చేస్తే దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మీకు లైక్ విత్ ఇన్ 5 minutes మీకు స్కోర్ అయితే తెలిసిపోతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఇప్పుడు మీరు పిఆర్ అప్లై చేయాలంటే మీరు వ్యాలిడ్ ఐఎల్స్ స్కోర్ అయితే ఉండాలన్నమాట. మీరు ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా రాయాలి. మీరు ఇక్కడ కెనడాలో ఉన్న లాస్ట్ 2-3 years నుంచి మీరు కెనడాలో వర్క్ చేసి చదువుకొని వర్క్ చేసినా కూడా మీరు ఐఎల్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఐఎల్స్ ఆర్ టోఫెల్ అని ఐఎల్స్ ఆర్ సెల్ఫిప్ అని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్. అండ్ మినిమం 6.5 or 7 స్కోర్ అయితే కావాలి, అంటే మంచి సిఆర్ఎస్ పాయింట్స్ కావాలంటే. ఎస్ గైస్, సో ఈ ఐఎల్స్ స్కోరు సిఆర్ఎస్ స్కోర్తో లింక్ అయి ఉంటుంది. మీకు ఐఎల్స్లో అన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే సిఆర్ఎస్లో అన్ని పాయింట్స్ పెరుగుతాయి అనమాట. ఐ థింక్ మ్యాక్సిమం యూ కెన్ గెట్ ఇస్ 40 or 50. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అప్లై చేస్తున్నారు అనుకోండి, అప్లికేషన్ ఫీ $1,500 ఉంటుంది. మీరు ఇప్పుడు లెట్స్ ఏ పిఎన్పి ఆర్ ఏఐపిపి వీటికి అప్లై చేసి అండ్ తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలాగో మళ్ళీ అప్లై చేయాలి. సో పిఐపిపికి లైక్ $400 అమౌంట్ ఉంది, అండ్ మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అప్లికేషన్కి 1,500, సో $2,000 అనమాట. నన్ను అడిగితే మీరు లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తుంటే మీరు ఒక Tier 2 Tier 3 డాక్యుమెంట్ తెచ్చుకోగలిగితే మాత్రం మీరు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ ఎంట్రీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ అవర్స్ అయితే కౌంట్ అవుతాయి అనమాట. సో మీరు ఎలా అప్లై చేసినా ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు. ఐ హోప్ ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో టిల్ హియర్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.